మేడిగడ్డను ఎందుకు ఉదాహరించినారు? మేడిగడ్డ బీటలు వారింది కాబట్టి సిబిఐ విచారణకి రాష్ట్ర ప్రభుత్వం పరిధులు పెట్టలే, బౌండరీస్ ఏం పెట్టలేదు. టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ జరగాలి, అవినీతి మీద, మొత్తం జరిగిన అవినీతి మీద విచారణ జరగాలి. ఇవాళ బీజేపీ లసుకున చేరి షెల్టర్ తీసుకొని దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇలా అంటే మరి మీకు తెలవాలి కదా. ఇప్పుడు 48 గంటల్లో దీన్ని ఛేదిస్తామని చెప్పిన కిషన్ రెడ్డి ఇప్పటి వరకు సిబిఐ కదలిక మొదలవ్వలేదంటే మరి కిషన్ రెడ్డి అంటుకుంటున్నట్ట, బండి సంజయ్ అంటుకుంటున్నట్ట, మీరు తేల్చాలి. అది ఇది లోపాయకారకంగా ఒప్పందంలో పోయినారు. రేపో మాపో పార్టీని విలీనం చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టే సిబిఐ ముందుకు రావట్లేదని నేను అనుమానపడతా ఉన్నాను. టోటల్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో టెక్నికల్ అంశాలన్నీ పొందుపరిచినారు. మేడిగడ్డనే ప్రధాన అంశంగా ఎందుకు చేసినారు? మేడిగడ్డ కుంగింది కాబట్టి దాని నుంచి మొదలైన విచారణ మేడిగడ్డకి ఆపాలని, మేడిగడ్డ వరకే చేయమని ఎక్కడ మేము నిర్దేశించలే. ప్రామాణికంగా మేడిగడ్డ ఉంది కాబట్టి దాన్ని ఆశిస్తూ మనం ఇలా బండి సంజయ్ గారు ఆ శాఖ నిర్వహిస్తూ ఉన్నారు. ఆయన హోంశాఖలోనే సిబిఐ ఉంది. ఎందుకు మీరు చర్యలకు పూనుకోవట్లేదు? దీనివల్ల కవిత చెప్పిన మాటలు వాస్తవం కాదా? విలీన ప్రక్రియ మొదలైందని ఆమె చెప్పకనే చెప్పింది. మీ ఎమ్మెల్సీ, మీ సభ్యురాలు చెప్పింది. అవినీతి జరిగిందని ఆమె అంగీకరించింది, ఎస్టాబ్లిష్ చేసింది. వీటి జవాబు చెప్పుకోలేని చేతగాని కేటీఆర్ ఆయన స్థాయిని మించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకేంటి ఏమున్నాయి ఇంకా? వాళ్ళ స్టేట్మెంట్ మరి వాళ్ళు ఎమ్మెల్యేలు వాళ్ళ స్థాయి వాళ్ళే చెప్పాలి కదా. స్పీకర్ జడ్జిగా వారి వాదనలు వింటా ఉన్నాడు, వారి వాదనలు ఇస్తారు. అదే ప్రామాణికం కదా. ఇప్పుడు నా వాదన, రేవంత్ రెడ్డి గారి వాదన, లేక కేటీఆర్ వాదన ప్రామాణికం కాదు. అక్కడ ద ఇష్యూస్ బిట్వీన్ స్పీకర్ అండ్ ఎమ్మెల్యేస్. స్పీకర్ నోటీస్ ఇచ్చాడు యాజ్ పర్ ది సుప్రీంకోర్టు డైరెక్షన్. నోటీస్ వాళ్ళు జవాబు చెప్పారు. ఏ ఎమ్మెల్యే ఏ పార్టీలో ఎవరు చెప్పాలి? అది వాళ్ళే చెప్పాలి కదా. వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి బీజేపీ ఇప్పుడు హరీష్ రావు, కేటీఆర్ అందరూ బీజేపీ నాయకులు కలిసిండ్రు. వాళ్ళు కూడా బీజేపీ చేరినట్టు కదా. మరి ఇప్పుడు మేము వాళ్ళకి నోటీస్ ఇస్తాం, ఇది బీజేపీ పోయారు కాబట్టి బీజేపీలో చేరినట్టుగా మీరు ధృవీకరించండి అని. అంతే కదా. వాళ్ళ పార్టీ, వారి మనుషులు పోయి హరీష్ రావు, కేటీఆర్ పోయి భాజపా, అమిత్ షాని, నడ్డాని కలిసి వస్తూ ఉంటే వాళ్ళు బీజేపీలో చేరినట్టుగా మేము ధృవీకరిస్తాం. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కలవడం అంటే ముఖ్యమంత్రి అందరూ కలుస్తూ ఉన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కలవలేదా? పాయల్ శంకర్ కలిశాడు, హరీష్ కలిశాడు. సిపిఐ ఎమ్మెల్సీలు కలుస్తూ ఉన్నారు, సిపిఐ ఎమ్మెల్సీ కలుస్తూ ఉన్నారు. వేరే రాష్ట్రాలకు వచ్చి సమస్యల మీద కలుస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి అందరూ కలుస్తారు. కండువా గురించి మాట్లాడుతున్నారు. కండువా మీద కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేదు. స్థిరంగా నాకు ఇష్టం ఉంది కాబట్టి వేసుకుంటాను. ఇక్కడెక్కడ కాంగ్రెస్ అని రాసింది లేదు. ఎమ్మెల్యేలు ఇచ్చిన వాదననే ప్రామాణికము. యూరియా అంశము ఎవరు తప్పండి? సప్లై చాతగానే కేంద్ర ప్రభుత్వము. చాలా మంది పొరపడుతున్నారు, తెలంగాణలో ఉంది అనుకుంటారు సమస్య. యావత్ దేశంలో వల్ల యూరియా వల్ల ఇబ్బందులు పడతా ఉన్నారు. దాంట్లో కూడా ఈయన గారు అసలు తప్పిదం బీజేపీదిరా అంటే తప్పిదం మాదంటాడు. ఇంత మ్యాచ్ ఫిక్సింగా ఫెవికాల్ బంధం అయిపోయింది వీళ్ళది. ఇంకా తీరాని బంధంలోకి పోయినారు కాబట్టి ప్రతిదీ మా మీద నెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యూరియా అంశంలో కానీ మిగతా నిష్పక్షపాతంగా నిజాయితీగా పోతూ ఉంది. సప్లై చేయాల్సిన పెద్దోడు పంపకుంటే యూరియా రాష్ట్రంలో తయారు కాదు. యూరియా అంశం కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. వారు పంపాల్సిన స్థాయిలో పంపట్లేదు. దాన్ని కూడా రాజకీయ అవసరాలు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. కేటీఆర్ గారు మీ శకం ముగిసింది. రాజకీయంగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ శకం ముగిసింది. మీరు వాడుకో వీడుకో వత్తాసు పలుకోవాల్సిందిగా పిల్లపాటిలై
సపోర్టింగ్ కింద చేతిబట్టి నడవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. మీరు మీ స్థాయి రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి కాదు, అర్హత లేదు. ఇలా ఓటు చోరీ వల్ల తికమకమైనటువంటి బీజేపీ ఇలాంటి నాయకులను ఆశ్రయించి వారితో స్టేట్మెంట్స్కి ప్రయత్నం చేస్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా మోడీ ఎక్స్పోజ్ అయ్యాడు. ఇలా మోడీ దొల్లతనం బయటపడింది. అందుకే బొంబాయిలో ఇచ్చిపోయినటువంటి చిన్న చిత్రపాట్లు ఆశ్రయిస్తూ ఉన్నారు. ఇది చెల్లదు. రాహుల్ గాంధీ దేశానికి భవిష్యత్తు. నిజాయితీగా నిష్కల్మషంగా ప్రజల పక్క నుండి ప్రజల కోసం పోరాడుతూ ఉన్నారు. ఈ దేశాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని తపన పడతా ఉన్నాడు. అలాంటి లౌకికవాద శక్తులకు మద్దతు ఇవ్వాల్సినటువంటి మీరు ఇలా బీజేపీకి లోపాయకారికి అమ్ముడుపోయినారు కాబట్టి ఇలాంటి విమర్శలు చేస్తారని అనుకోవాల్సి వస్తుంది. అంటే ఏదన్నా వేసుకుంటాను. నేనేమంటానంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అని రాసి నాకు ఇష్టం 3 రంగులు. నేను కాంగ్రెస్ వాదిని, పరిపూర్ణ కాంగ్రెస్ వాదిని. ఈ కండువా వేసుకుంటా, 3 రంగుల కండువా వేసుకుంటాను. ఇప్పుడు మన ఇంటికి వస్తే మనం కొందరికి పచ్చగండ కప్పుతారు. రైతాంగానికి ఎవరు వచ్చినా మాకేం కప్పుతారు, రైతులు పచ్చగండ కప్పుతారు. ఒక సింబాలిక్ కప్పుకుంటారు. అంత మాత్రం నాకు చేరినట్టో, లేక మహేష్ కూడా స్టేట్మెంట్ ఇచ్చినా కూడా చేరినట్టో అది కాదు. వాళ్ళ స్పీకర్ ముందున్నప్పుడు ఎమ్మెల్యే చెప్పింది పరిమాణికం. ఎమ్మెల్యే చెప్పింది పరిమాణికం. %100 దాన్ని ఏకీభవిస్తా. గతంలో మేము చెప్పినాము అంశాల వారిగా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేస్తే మీరేమంటారు? ఇలా సిబిఐ గతంలో కేసు టు కేసు పరిశీలించినప్పుడు సిబిఐ కూడా చాలా చోట్ల లొంగిన సందర్భాలు ఉన్నాయి. దాంట్లో అనుమానం లేదు. బట్ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఏజెన్సీ విచారణ మొదలు పెడితే కేవలం కక్షపూరితంగానే చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ మీద కక్ష ఉంది కాబట్టి చేస్తామని అంటారు. మరో మార్గం లేకనే మనం సిబిఐకి ఇచ్చాం. ఆశిస్తూ ఉన్నాం నిజాయితీగా నిష్పక్షపాత విచారణ జరగాలని కోరుకుంటా ఉన్నాం. మేమేమనట్లే. ఎమ్మెల్యేలు చెప్పిందే పరిమాణికం. ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నా అనేదే స్పీకర్కి అవసరము. కేటీఆర్ చెప్పేది, మహేష్ కూడా చెప్పేది కాదు. అది స్పీకర్ నోటీస్ ఇచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు ఏం జవాబు చెప్తాడో అదే పరిగణలోకి తీసుకుంటారు. సో కేటీఆర్ చెప్పిందే వాస్తవం అనుకుంటే ఈ ఫోటో చూసి ఏమర్థం చేసుకోవాలి మనం? మేమేమంటాం? ఇలా బీజేపీలో చేరిపోయింది బీఆర్ఎస్ పార్టీ అంటా ఉన్నాం. మోకరిల్లి దండం పెట్టి బాంచన్ దొరా నేను మీ పార్టీలోకి వస్తాను, మీ కాళ్ళకి అడుగులకు మరలు వస్తానని చెప్పొచ్చినట్టుగా ఉంది. మరి వాళ్ళు బీజేపీ పార్టీలో చేరినట్టే కదా. ఇది ద కేస్ ఇస్ బిట్వీన్ స్పీకర్ అండ్ ఎమ్మెల్యేస్. ఎమ్మెల్యేస్ చెప్పింది పరిమాణికం, దాన్నే పరిగణలోకి తీసుకుంటారు. మాలాంటి వ్యక్తులు లేక కేటీఆర్ వ్యక్తులు దీన్ని మాట్లాడితే దానికి ఏం పస ఉండదు కదా. కానీ గతంలో వీళ్ళ చరిత్ర తెలుసుకుంటే వాళ్ళు ఎమ్మెల్యే గురించి మాట్లాడడం ఏంటి? పార్టీలో విలీనం చేసుకున్న చరిత్ర మీది. మీరు ఇవాళ ఒక్కటి మాత్రం వాస్తవం మిత్రులందరికీ నేను మళ్ళీ చెప్పదలుచుకున్నా, ఈ రాష్ట్రాన్ని అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువగా దోచుకున్న రాజకీయ కుటుంబం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది కేసీఆర్ కుటుంబమే. కేవలం 10 ఏళ్ళు పాలించి 100 సంవత్సరాలు సరిపడా సొత్తును దోచుకున్నారు. కాబట్టి ప్రజలు వారిని తిరస్కరించి కొట్టిన దెబ్బ కొట్టకుండా పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు ఇచ్చినారు. కాబట్టి నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, బీఆర్ఎస్ శకం ఈ రాష్ట్రంలో ముగిసింది. మేము చాలా సందర్భాల్లో చెప్పాము, తీసుకోవాలని దుకాణం తెలిస్తే చాలా మంది ఉన్నారు. అది కాదు. ఇప్పుడు ప్రభుత్వం ఆనాటి పరిస్థితుల్లో మీకు తెలుసు ఎట్లా జరిగింది, ఎట్లా స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని కూలుస్తామని ఒకడు, రాష్ట్రపతి పాలన పెడతామని ఒకడు. ఇది ప్రజల ఆభిష్టం మేరకు ఏర్పడిన ప్రభుత్వం కదా. 2 సంవత్సరాలు మా పాలన ఏ రకంగా చేస్తుందో మీరు చూశారు. ప్రజల ఆభిష్టం మేరకు సన్నబియ్యం ఎవరు ఊహించారా? కలగన్నారా? ఉచిత బస్సు వస్తాను ఎవరు అనుకున్నారా? రైతు భరోసా, రుణమాఫీ, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, సన్నబియ్యం, అసలు ఈ చరిత్రాత్మక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో ప్రజల ఆభిష్టం జరుగుతూ ఉంది. మీరు చేసింది ఏంది 10 ఏళ్ళు?
40 లక్షల అప్లికేషన్లు వస్తే ఒక్క అప్లికేషన్ కూడా మీరు ఖరీదు చేయలే రేషన్ కార్డులో కూడా. ఎన్ని ఇందిరమ్మ ఇళ్ళకు ఎన్ని లక్షల అప్లికేషన్లు వచ్చి ఎన్ని ఇచ్చారు మీరు? ఇలా 3,500 ఫర్ కాన్షన్స్ ఇస్తా ఉన్నాం, ఇంకా కొన్ని ఇవ్వడానికి ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు. అసలు ఇల్లు లేని పేదవాడు ఉండకూడదనేది మా ధ్యేయం. ఆ రకం కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అభివృద్ధి, విద్య, వైద్యం చూసుకోండి. ఇంటిగ్రేటెడ్ కళాశాల ఈ రాష్ట్రానికి వస్తే ఊహించుకున్నారా? మెస్ ఛార్జీలు 10 ఏళ్ళుగా బీద పిల్లలు చదువుకునే మెస్ ఛార్జీలు పెంచిన పాపాన పోయినరా మీరు? 200%. ఎవరైనా ఊహించినారా కాస్మెటిక్ ఛార్జెస్, మెస్ ఛార్జెస్ పెరుగుతాయని? సో ప్రజల చెంతన ప్రభుత్వం నడుస్తూ ఉంది. గిట్టని వాళ్ళు, ప్రజలతో ఫేడ్ అయిపోయిన వాళ్ళు, ఇక ప్రజలు తిరస్కరించిన వాళ్ళు ఏమైనా మాట్లాడతారు? ఎప్పుడు అన్నాడు ఆయన? పడ్డ తర్వాత ఏం పడలే కదా మరి. ఫార్ములా ఈ రేస్లో కేసు ముందుకు పోయింది. కోర్టు కొంత వెసులుబాటు ఇచ్చింది. కోర్టు గౌరవిస్తాం కాబట్టి ఆ వెసులుబాటు ఉన్న రోజులు అది ఉంటుంది. డెఫినెట్గా దాని మీద కేసు అవుతుంది. నేను చాలా సందర్భాలు చెప్పాను. ఫార్ములా ఈ రేస్ కార్లో కేటీఆర్ గారు అడ్డంగా దొరికిన్నాడు. ఒక ప్రభుత్వ ఖజానా నుంచి వితౌట్ అడాప్టింగ్ ప్రాపర్ ప్రొసీజర్ ఫండ్స్ ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి? కేటీఆర్ దోషా కాదా? టెంపరీగా వెసులుబడి దొరికిండొచ్చు. బట్ నాకు నమ్మకం ఉంది కోట్ల మీద. డెఫినెట్గా ఫార్ములా ఈ రేస్ కార్లో కేటీఆర్ లోపలికి పోతాడు. న్యాయపరంగా ఉంది, అది పోయేదే ఉంది. మేము చాలా స్పష్టత ఇచ్చాము దీంట్లో. రేపు జరగాల్సిన కామారెడ్డి బహిరంగ సభ రద్దయింది వర్ష కారణంగా. కామారెడ్డి డిక్లరేషన్లు ఇచ్చిన అంశాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేసే ప్రక్రియలో భాగంగా 2 చట్టాలు తీసుకొచ్చాం, కేంద్రానికి పంపాం, పెండింగ్లో ఉన్నాయి. ఆర్డినెన్స్ తీసుకొచ్చాం, కేంద్రానికి పంపాం, పెండింగ్లో ఉంది. మళ్ళీ 50% సీలింగ్ క్యాప్ తీసేస్తూ ఇంకో చట్టం చేసాం, పెండింగ్లో ఉంది. మా చిత్తశుద్ధల్లా 42% రిజర్వేషన్ చట్టబద్ధత ఇచ్చే ఎన్నికలకు పోవాలండి. 3 మాసాలుగా పెండింగ్ ఉంది. ఒక 15 రోజుల్లో కోర్టు జడ్జిమెంట్ రాబోతా ఉంది. ప్రెసిడెంట్ కానీ గవర్నర్ కానీ ఎన్ని రోజులు పెట్టుకోవాలనేది స్పష్టత వస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా బిల్ రావాల్సింది మాకు. ఒక 15 రోజుల్లో నెల ఎలక్షన్ లేట్ అవ్వచ్చు. కోర్టును అప్పీల్ చేసుకుంటాం, మేము కోర్టును అడుగుతాం. ఎందుకంటే మా చిత్తశుద్ధి ఫుల్ఫిల్ కావాలని ముఖ్యమంత్రి గారు దీంట్లో స్పష్టత ఇచ్చినారు. రిజర్వేషన్ చట్టబద్ధ ఇచ్చే పోదామనే దాని విషయంలో మా తాపత్రయం కాబట్టి కొంత మళ్ళీ కోర్టుని అడగాలనో లేక ఇంకేదైనా మార్గం చూడాలనే ప్రయత్నంలో ఉన్నాము. మా చిత్తశుద్ధిలో మా ప్రామిస్ ఫుల్ఫిల్ చేయాలని. అవుతాయి. నామినేటెడ్ ప్రక్రియ చేయాలంటే మీరు ఒక 2 పేర్లు, మా జిఎంఆర్ 2 పేర్లు, ఈయన 4 పేర్లు, ఇవన్నీ సరిచేయాలా. దాంట్లో ఎలిజిబుల్ పర్సన్స్ తీయాలి. పెద్ద ప్రక్రియ నడుస్తూ ఉంది, ప్రాసెస్లో ఉంది. వస్తారు, ఏ రోజైనా వెలువడవచ్చు.